ఇప్పుడు ఆడవాళ్ళకి బయటికి రావాలి అంటే భయం, ఎందుకంటే ఏ వేషంలో ఏ మృగాలు ఉన్నాడో తెలియదు. చిన్న అన్నది లేదు, పెద్ద అన్నది లేదు. సో చూడండి, సమాజంలో ఈ యుద్ధాలు లేదంటే ఇట్లాంటి గొడవలు, స్కామ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ ఇవన్నీ ఏదైతే జరుగుతుందో ఎందుకు జరుగుతుంది? ఈ సంస్కారం లేనిపోవడం వల్ల. అది ఎప్పుడు నేర్పించాలి, ఎవరికి నేర్పించాలి? ప్రతి మనిషికి స్కూల్లో నేర్పించాలండి. కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, స్కూల్లో పిల్లలకి, కాలేజెస్లో నాకు రావాలనుంది, నేను చెప్తానండి భాగవతం, రామాయణము. అది నేర్చుకున్న తర్వాత వాళ్ళు మతస్థులుగా మారాలండి. ఇప్పుడు ఈ మత పిచ్చి ఉన్నవాళ్ళు మాత్రమే మన గుడ్ల మీద దాడి చేయడము ఇట్లాంటివన్నీ. ఇప్పుడు కొంత మతంలో ఉంటుంది కదండి, కొంతమందిని మీరు మార్చండి, కొంతమందిని చంపండి, అప్పుడు మీకు దేవుడు దొరుకుతారని చెప్తుంటారు. కానీ మన దగ్గర ఏం చెప్తున్నారు చూడండి, పరధనేషు లోష్టవత్ పరవనితాసు నకూట శాల్మలీషు. ఇది మన భారతీయ సాంప్రదాయం. కాబట్టి ఈ రెండు సంస్కారాలు, ఈ అన్ని సంస్కారాలు కూడా పిల్లల్లోకి వస్తే, వాళ్ళు వైష్ణవులుగా, భక్తులుగా మారితే మనము, మన సమాజము, మన సృష్టి అందరూ కూడా సుఖంగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ సంస్కారాలు పిల్లలకి నేర్పించాలి. ఆత్మీయ సఖిరిపు సహజేషు బంధువర్గే సమప్రతయ ఖలు వైష్ణవాః ప్రసిద్ధాః. ఆత్మీయులు, సుహృదులు, శత్రువులు అని చూడకుండా ప్రతి మనిషిని సుహృదులుగా చూసేవాళ్ళు మాత్రమే భక్తులు. సుహృదః శాంతః అజాత శత్రువు భాగవతం మనకు చెప్తుంది. ఇలాగా సో ఎప్పుడు కూడా చిత్తము అనేది ఆదరించేవాళ్ళు. గుణగణ సుముఖాః పరస్య మరమచ్చ ధనపరాః. ఇది చూడండి, ఇంకో చక్కటి మాట చెప్తున్నారు. ఏంటిదంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, మనం ఒక్కొక్కసారి మనం సీక్రెట్ కొంతమందికి చెప్పేస్తాం, ఇలా జరిగింది, ఇలా అయింది, లేదంటే ఎవరో ఇలా చేశారు, ఏదో ఒక సీక్రెట్ చెప్పుకుంటాం. కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే, దాన్ని ఎలా మనం వాడుకోవాలి అని అనుకుంటారు. కానీ భక్తుడు అంటే ఎవరు చూడండి, పరస్య మరమచ్చదన పరాహ. ఎవరన్నా సీక్రెట్ మనకి ఏదన్నా చెప్తే మన వరకే పెట్టుకోవాలి. మా గురుగారు మాకు మాట చెప్తారండి. ఇప్పుడు మా దగ్గర చాలామంది వస్తుంటారు, పర్సనల్ ప్రాబ్లమ్స్ మాకు చెప్తారు. అక్క మా ఇంట్లో ఇలా జరిగింది, మా భర్తతో ఇలా గొడవ, పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారు. మాకు ఒక అలవాటు అనమాట, మాకు వచ్చి చెప్పిన విషయాలు నేను మా ఇంట్లో కూడా చెప్పారనమాట. ఎందుకు అంటే ఈ లక్షణం మనలో ఉండాలి. ఒక గురువుగా మన దగ్గర అందరు ఆశ్రయించినప్పుడు ఆ శ్రద్ధ, వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని మనం ఎప్పుడు నిలబెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు వచ్చారు చూడండి, ఎదుగోండి ఆ లక్షణం వాళ్ళలో ఉంది, ఇలా అయిందండి వాళ్ళ ఇంట్లో అని 10 మందికి చెప్పడం కాదు. ఇలాగా సీక్రెట్స్ అనేవి ఏమైనా ఉంటే దాచి మన దగ్గర మాత్రం పెట్టుకోవడము ఒక ఉత్తమ భక్తులన్న లక్షణం అని చెప్తున్నారు. తర్వాత ప్రియవచనం. మాకు ఒక అలవాటు ఉంటుంది అనమాట మహారాష్ట్రలో. తిల్గుళ్ అంటే తిలము, బెల్లము ఇచ్చేసి తిరుగుళ్ళకి గొడుగొడు బోలా అంటారు. ఏంటిదంటే, ఇది తీసుకో, తీయగా మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది మనుషులకు. అంటే పూర్వ పరంపర ఏంటిదంటే, తీయగా మాట్లాడండి. మనము పరులకు ఏమి ఇవ్వలేమండి, ఏమి ఇచ్చే అవసరం కూడా లేదు. తీపిగా మాట్లాడితే చాలు. ఏంటమ్మా బాగున్నారా అండి అన్నా కూడా చాలు. హృదయంలో ఒక శాంతిని మనం ప్రసాదించగలుగుతాము, ఒక సంతోషాన్ని ప్రసాదించగలుగుతాము. ఎవరన్నా చూసి ఒక నవ్వి బాగున్నారా అండి, లేదంటే ఒక నవ్వడం, అంతే చాలండి. మీరు సమాజంలో పెద్ద పెద్ద సేవలు చేసే అవసరం లేదు. మా గురుగారు అంటారు, ఎవరినన్నా చూసి ఒక స్మితహాస్యాన్ని ఇవ్వండి, దానికన్నా పెద్ద సేవ లేదు. ఎందుకంటే కొంతమంది మనిషి ముఖాలు చూసి మనకు బీపీ అనేది రైజ్ అవుతుంది అనమాట. అలా కోపంగా ఏదో అహంకారంతో ఉంటారు. చూసి నవ్వడానికి ఏముంటుందండి? నేను ఎప్పుడూ మాట చెప్తుంటాను అనమాట. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, ఐ థింక్ దీంట్లో కూడా చెప్పాను, నాకు గుర్తులేదు, కానీ ఒక మాట ఉండేది, స్మైల్ లాట్ ఇట్ కాస్ట్ నథింగ్ అనేసి. సో నవ్వుతూ ఉండండి, దానికి ఏమి డబ్బు అనేది ఖర్చు అవ్వదు అనేసి. సో అది చూసి నాకు అదేంటిది ఇలా చెప్పారు అనిపించేది. కానీ తర్వాత నేను ఎంతో మందిని, అంటే పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళే ఉంటారు, బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ చూసి అట్లీస్ట్ నవ్వరు కూడా అనమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది, నిజమే కదా, ఇలాంటి వాళ్ళ కోసం అది రాశారేమో. కాబట్టి ప్రియవచః, ఎప్పుడు కూడా ఎవరితో అన్నా తీయగా అలా స్మితహాస్యం చేసినా కూడా మనము పరులకు మంచి చేసేవాళ్ళం అవుతాము. ఇలాంటి చేసేవాళ్ళే భక్తులు అని చెప్తున్నారు. స్ఫుటక మధుర పదం హి కంసహంతు కలుషముషం శుభనామ చాడమనంతః. ఎప్పుడు కూడా భగవన్నామఘోషాన్ని జయ జయ పరిఘోషణాం రటంతః, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క గుణాలని స్మరిస్తూ తను ఉండేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు భక్తులు అంటారు. హరిచరణ సరోజ యుగ్మ చిత్తాహ, ఎప్పుడు కూడా హరిచరణాలను స్మరిస్తూ ఉంటారు. సుఖదుఖ సామ్య రూప, సుఖదుఖంలో సమంగా ఉండేవాడు. ఇప్పుడు చూడండి, భక్తి చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, భక్తి చేయడం వల్ల మనిషి యొక్క జీవితంలో మొదటి మార్పు,
తను సమంగా ఉండడం అనేది నేర్చుకుంటాడు. సో ఇట్ ఈస్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనమాట. సుఖంలో సంతోషంగా ఉండడము, దుఃఖంలో బాధలో ఉండడము, డిప్రెషన్లో వెళ్ళడము, యాంగ్జైటీ ఇవన్నీ కాదు. అందుకోసం చిన్నప్పటి నుంచి మనకు సంసారంలో సుఖము దుఃఖము వస్తుంది, విపరీత అవస్థ వస్తుంది. అప్పటికి కూడా మనము ఎలాగా ఈ స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేయాలి, సమంగా ఎలా ఉండగలుగుతానంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అనమాట, అభ్యాసం గురించి అనమాట. సో అలాగా ఉండగలిగేవాడు భక్తుడు అని మనకు చెప్తున్నారు. హరిస్తవన, హరి పూజ, హరిని స్తవించేవాడు, దేవుడు పూజ చేసేవాడు భక్తుడు. అపచిత చతురా హరౌ నిజాత్మ నవత వచసః ఖలు వౌపవాహ ప్రసిద్ధాః అని మనకు చెప్తున్నారు. తిలకము ధరించేవాడు, శంఖ చక్రాది అంటే మన సాంప్రదాయం ప్రకారంగా తిలకాల్ని ధరించాలండి మనము. భగవంతుడిని నమనం చేసేవాడు అంటే భగవంతుడు ఎప్పుడు మనం చూసినా కూడా మనం నమస్కారం అనేది చేయాలి. ఇప్పుడు ఎందుకు తిలకం అనుకుంటారండి? తిలకము మనకు 2 ప్రకారంగా ఉపయోగపడుతుంది. ఏంటిది అంటే మనం ఎప్పుడన్నా తిలకం ధరించాం అనుకోండి, మన వేషభూష, మన తిలక ధారణ మనకెప్పుడు కూడా మన జీవితం ఏంటిది, ఎందుకు అని మనకు గుర్తు చేస్తుంది అనమాట. కాబట్టి తిలక ధారణ చేయాలి. రెండవది, మనం బయటికి వెళ్ళినప్పుడు మనం చూసిన తర్వాత కూడా పరులకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. హరిస్మరణ అనేది మనం చేయించగలుగుతాం అందరితో. కాబట్టి మన సాంప్రదాయ ప్రకారంగా మనం తిలక ధారణ అనేది చేయాలి. తర్వాత భగవంతుడి యొక్క నిర్మాల్యం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించేవాడు. మనము ఇప్పుడు ధనుర్మాసంలో చూస్తాం కదండి, అమ్మవారు ఏం చేశారు, ఆండాలమ్మ స్వామివారికి నిర్మాల్యం ఏదైతే ఉందో తను వేసి స్వామివారికి ఇచ్చేవారు. సో నిర్మాల్యం యొక్క మాహాత్మ్యం చాలా ఉందండి. సో పరమాత్మ యొక్క నిర్మాల్యాన్ని స్వీకరించేవాడు భక్తుడు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్రసాదాలని తీసుకోరండి. కొంతమంది అలవాటు ఉంటుంది అనమాట, ప్రసాదం అంటే వద్దు అంటారు, తీసుకోరు. కానీ ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత భగవంతుడు పూజ చేసేవాడు. దంభ అభిమానాలు ఎవరికైతే లేవో అలాంటి వాళ్ళు భక్తులు. చిత్త నిర్మలంగా ఎవరిదైతే ఉందో, చిత్త నిర్మలంగా ఉండి భగవంతుడి పూజ చేస్తారో అలాంటి వాళ్ళు విష్ణు భక్తులు అని చెప్తున్నారు. తర్వాత ఇవన్నీ విన్నవాళ్ళు, వింటే మాత్రం కేవలం విన్నా కూడా మనలో ఉన్న పాపతాపాలన్నీ కూడా నశింపబడతాయని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది అంటారు అదేంటిది నశింపబడతాయి అంటే, ఖచ్చితంగా అండి. మనము సద్గుణాలు తెలిసిన తర్వాత ఎక్కడో మనకు కూడా మనం ఏమేమి చేయాలో మనకు తెలుస్తుంది. కాబట్టి మనసులో విన్న తర్వాతే మార్పు అనేది మొదలవుతుంది అనమాట. కాబట్టి శ్రవణం చేసిన తర్వాత పాపతాపాలు నాశనం అవుతాయి అని చెప్తున్నారు మనకు.